మిత్రులారా అందరికీ నమస్తే. ఈ ప్రజెంట్గా G7 దేశాలకు సంబంధించినటువంటి ఇది నడుస్తూ ఉన్నది. సో ఈ G7 దేశాల టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక పరిస్థితులు చర్చించేందుకు ఆర్థిక వేదికలు ఏమీ లేవు. G7 గ్రూప్ పేరుతోని 1979లో ఏర్పడి దీన్ని కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ, అమెరికాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కూటమిలో ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్ అంటే ప్రపంచ దేశాలకు అన్నిటికీ రిప్రజెంటేటివ్గా ఉంది. యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ దేశాలకు సంబంధించి పరిశీలక హోదాని కలిగి ఉన్నాయి. G7 దేశాలు వంతుల వారీగా ఏడాది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో నాయకత్వం వహిస్తూ ఉంటారు. సో ఏదైతే ఉందో G7 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత భారత ప్రధాని కూడా 3 సమావేశాలకు ఆహ్వానం లేకపోవడం వల్ల బాగలేదు. ఈసారి పిలిస్తే వెళ్ళాడు. సో కెనడా ప్రధాని చివరి క్షణంలో మైక్ కెర్మీ మన ప్రధాని మోడీని పిలిచారు. ఆయనకు ఆహ్వానం పంపడంతో ఆయన ఖచ్చితంగా వెళ్ళినటువంటి పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాం. సో భారత్కి శాశ్వత సభ్యత్వం లేదు ఇందులో G7లో. సో ఇది కూటమిలో 1996లో రష్యా చేరింది. G7, G8, 9, 10 అట్లా పెరుగుతూ పోతున్నట్టుగా ఉంది. పేరు G7 అంట. ఉక్రెయిన్ దాడి చేసినటువంటి నేపథ్యంలో 2014లో రష్యాను బహిష్కరించారు. G7 దేశాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఉత్పత్తుల్లో 40% కలిగి ఉన్నాయి. G7 కూటమి అంటే డబ్బులు బలిసిన వాళ్ళంతా ఇవన్నీ పెట్టుకుంటుంటారండి. అది ఇక్కడ కింది స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ ఇవన్నీ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. సో చైనాకి G7లో సభ్యత్వం లేదు. చైనా ప్రపంచ దేశాలకు ప్రయోజనాలు ఆసక్తి కలిగి లేదని అంతసేపు స్వీయ ప్రయోజనాలే ఉందనేది దాని అర్థమవుతా ఉంది. సో G7 దేశాలకి అటెండ్ కావటం వల్ల భారతదేశానికి క్రేజ్ పెరిగిందనేది. సరే మన వ్యాపార ఉత్పత్తులు అవన్నీ చేసుకోవచ్చు. భారత కెనడా సంబంధాలు గత ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెగిపోయినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి, మైత్రి సంబంధాలు. ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమం కెనడాకి సంబంధం ఉందని, అక్కడ ఎవరైనా సరిపోతే ఇండియా మీద నెట్టేటువంటి పరిస్థితి కనపడతామని. ముఖ్యంగా 1984లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సిక్కుల వ్యాపార రీత్యా కెనడాలో స్థిరపడ్డట్టుగా మనకి అనేక మ్యాగజైన్స్, పేపర్లు, పత్రికలు, టీవీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో కెనడాలో ఒక రాజకీయ పార్టీకి ప్రధానంగా వీళ్ళు కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు, హిట్లర్స్ లాగా. సో సిక్కులు ఎంపీలపై ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశ వ్యతిరేక విధానాలని మీకు ఏదైనా డిమాండ్స్ ఉంటే నెరవేర్చుకోవాలి, కానీ దేశం మీద వ్యతిరేకత ఏందిరా? కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలను టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తుల గురించి కాలగర్భంలో కలిసిపోతున్నారు, ఇంకా మరింతమంది కలిసిపోతారు. అట్లా ఉంచండి, మీరు కూడా అట్లనే పోతారు కాలగర్భంలో కలిసి. అరే మీ డిమాండ్స్ ఏమైనా ఉంటే అట్లా అడుక్కోవాలా, డిమాండ్ చేసుకోవాలి, యాజిటేషన్ చేసుకోవాలి. దేశానికి నష్టం చేయడం ఏంటి? ఆ బోర్డులు 2024 కెనడా ప్రభుత్వం ఎంపీల ఒత్తిడి లొంగి భారత వైఖరిని తీసుకుంది. సో పరిస్థితులు ఉన్నాయి. 2024 అక్టోబర్ కెనడాకు మన దేశానికి దౌత్య సంబంధాలు తెగిపోయినాయి. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగినాయి. సో ఏడాది కెనడా ప్రధానమంత్రి మైక్ కెర్నీ అయిన తర్వాత సంబంధ బాంధవ్యాలు పెరిగినాయి. ఆ విధంగా ముందుకు పోతున్నాం. G7 సమావేశాలు పిలిచాడు. సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటాను. కూటమి శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావటం వల్ల ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కలిసి పనిచేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలు చేసుకోవడానికి, వ్యాపార, రాజకీయ, ఆర్థిక అనేక ఒప్పందాలు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. సో పాకిస్తాన్ ఇండియా ఆపరేషన్ పహల్గామ్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలు చర్చ చేయడానికి ఆస్కారం కలిగింది. G7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావడం వల్ల భారత్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికే ప్రధానంగా మనకు కనపడుతుంది. సమావేశాలకు హాజరైనటువంటి ప్రపంచ దేశాల నాయకులతో మన ప్రధానమంత్రి ద్వైపాక్షిక సంబంధాలు, మైత్రి సంబంధాల గురించి చర్చిస్తారు. జనరల్గా ఇది కామన్. దాని తర్వాత సమావేశాలు భారత్ను తరచూ సమస్యలు పాలు చేస్తున్నటువంటి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ను ఆహ్వానించలేదు. అదొకటి మనకు కలిసి వచ్చే విషయం. మన వ్యాపార లావాదేవీలు, ఇతర ఆర్థిక, రాజకీయ అంశాలు చర్చించుకునే అవకాశం కలదు. ఈ సమావేశాలు హాజరు కావడం వల్ల భారత రిప్రజెంటేటివ్ ట్రంప్తో సుదీర్ఘ ఫోన్ సంభాషణలు జరిపే అవకాశం లభించింది. కాశ్మీర్లో చర్చల్లో మూడో దేశం ప్రమేయం లేకుండా అనేది కరాఖండిగా ఇండియా చెప్పగలిగింది. G7 శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించి ప్రధానమంత్రి రిప్రజెంటేట్ చేయడం మనకి ఎంతో ఇదిగా ఉన్నదనేది మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ దౌత్య సంబంధాలుగా మనం చెప్పవచ్చు. సో భారత్కి 77 సంవత్సరాల నుంచి చైనా, పాకిస్తాన్లో వైరీ వర్గంగా ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. సో ఏదైతే ఉన్నదో ఆర్థిక లేకపోతే ఆధిపత్య దేశాలుగా సంబంధాలు కాకపోతే నార్త్ ట్రీటీ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ నాటో ఉంది, NATO. ఇది రష్యాకి వ్యతిరేకంగా నాడు అమెరికా కట్టింది. రష్యా ప్రభుత్వంపై ఏరే ప్రభుత్వాలు వచ్చినా నాటో నడుస్తూ ఉంది. ఆర్థిక ఒకటే ఎజెండా వాళ్ళది ఉన్నది. పెట్టుబడిదారీ సమాజంలో ఒకటే ఐదు వ్యాపారం లేకపోతే ఆధిపత్యం. ఇతర దేశాలు, పేద దేశాలు, మధ్యతరగతి దేశాలు ఎవరైనా ఉంటే
వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకునే ఖాతా కార్యక్రమం ఏదంటే అది చేయడం తప్ప మరొకటి కాదనేది మనకు అర్థమవుతా ఉన్నది. సో G7 దేశాలు కావచ్చు, G20 దేశాలు కావచ్చు, లేకపోతే యూరోపియన్ ఎకానమీ కావచ్చు, వరల్డ్ బ్యాంకు సంబంధించిన గైడ్లైన్స్లో సభ్యులు కావచ్చు, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు బలవంతుడిది రాజ్యం అన్నట్టుగా చందంగా ఉన్నది అప్పుడప్పుడు పొదిపాటి చేస్తున్నారు. సో వీళ్ళంతా నిజంగా ప్రపంచ నిర్మాణానికి G7కి సంబంధించి ప్రపంచంలో జరిగేటువంటి లావాదేవీలకు సంబంధించి లేకపోతే ఆర్థిక అంశాలకు సంబంధించి 40% వాటా ఉన్నదంటే G7 ఎంత స్ట్రాంగో మీరు అర్థం చేసుకోండి. ఏ దేశం మీదైనా యుద్ధం చేయగలదు, ఆపగలదు. అలాంటి కెపాసిటీస్ G7కు ఉందని చెప్పొచ్చు. G7 అనలేము. చాలా దేశాలు జాయిన్ అవుతున్న నేపథ్యం, రష్యా అప్పుడు బహిష్కరించినా కూడా మళ్ళీ జాయిన్ అవుతున్న నేపథ్యంలో G7, G10 కావచ్చు, G20 కావచ్చు, G50 కావచ్చు, G200 కూడా కావచ్చు. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. సో అంటే ఏ దేశానికి ఆ దేశానికి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇట్లాంటి వేదికలు కలిసినప్పుడు ఇంకా కలిసి వస్తుంది. సహజంగానే ప్రతి దేశానికి ఇతర దేశాలతో దౌత్య కార్యాలయాలు ఉంటాయి, లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అదనంగా ఇట్లాంటి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఒప్పందాలు ఏర్పడదే అటు వ్యాపార ఉద్దేశాలతోనే కాబట్టి ఆ ఉద్దేశాలు నెరవేర్చుకునే అవకాశం ఈ వేదికల ద్వారా ఉంటుంది. సో ఒకసారి అన్ని దేశాలతో కలిసి మాట్లాడుకునే కథా కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా దేశ పాలకులకి, అది బీజేపీ, ఎన్డీఏనా లేకపోతే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎవరన్నా కానివ్వండి, దేశభక్తి, చిత్తశుద్ధి ఉంటే దేశం కోసం, ధర్మం కోసం నేనే కామెంట్స్ చేయలే, కానీ దేశం పట్ల చిత్తశుద్ధి, దేశభక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారతీయ సమాజంలో అనేక రుగ్మతలోనే వీటిలలో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాల వల్ల దేశం వెనకబాటుకు కారణమవుతోంది. మరిన్ని విధి విధానాల ద్వారా నవనిర్మాణం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యారాయణ. థ్యాంక్ యూ అనండి.